హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నేను ఎగ్ లాలీపాప్ అనే రెసిపీ చేయబోతున్నానండి. సేమ్ చికెన్ లాలీపాప్కి డూప్లా ఎగ్ లాలీపాప్. ఫస్ట్ దీనికోసం నేను ఒక 3 ఆలుగడ్డల్ని తీసుకొని హాఫ్గా కట్ చేసేసుకొని బాయిల్ చేసుకోబోతున్నానండి. నేనైతే వీటిని కుక్కర్లో యాడ్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద ఉంచుకున్నానండి. మీకు 2 to 3 విజిల్స్ వచ్చిన తర్వాత కూడా అది ఇంకా బాయిల్ అవ్వకపోతే ఇంకొక విజిల్ రానివ్వచ్చు, పర్వాలేదు. నాకైతే 2 to 3 విజిల్స్లో ఉడికిపోయాయి. అండ్ అలాగే సేమ్ ఎగ్స్ని కూడా నేను బాయిల్ చేసుకుంటున్నాను. నేను ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకుంటున్నానండి. మీరు గిన్నెలో అయినా బాయిల్ చేసేసుకోవచ్చు, బట్ నేనైతే కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను. 2 విజిల్స్కి బాయిల్ అయిపోతాయి. తర్వాత ఇందాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూకి నేను పైన పొట్టు తీసేస్తున్నాను చల్లగా అయిపోయిన తర్వాత. అండ్ ఆలూకి పొట్టు తీయడానికి ఒక టిప్ ఉందండి. వీటిని కొద్దిగా చల్లనీళ్ళల్లో వేసి పెడితే మనకి పొట్టు ఈజీగా తీయడానికి వస్తుందండి, పెద్ద కష్టం లేకుండా. సో ఎవరికైనా ఈ టిప్ తెలియని వాళ్ళు ఉంటే ఈ టిప్ యూస్ చేసేయండి. అండ్ వాటిని పొటాటోస్ని బాగా స్మాష్ చేసుకుంటున్నాను ఒక కప్ యూస్ చేసేసి. మీరు ఏదైనా స్పూన్ ఆర్ ఫోర్క్ యూస్ చేసి స్మాష్ చేసేసుకోవచ్చు. అండ్ అలాగే బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా నేను నీట్గా పొట్టు తీసి పెట్టేసుకుంటున్నాను. అండ్ తీసేసుకున్న తర్వాత ఒక 2 to 3 బ్రెడ్స్ని నేను మిక్సీకి పట్టుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా తీసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా మిక్సీకి పట్టుకుంటున్నాను బ్రెడ్ క్రమ్స్ కోసం. అవి మనకి ఆ క్రిస్పీనెస్ రావడం కోసం బ్రెడ్ క్రమ్స్ని యూస్ చేస్తున్నాను. తర్వాత ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటోలో తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, ఒక 1/4 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తర్వాత ధనియాల పౌడర్, గరం మసాలా అండ్ లాస్ట్కి కొద్దిగా చికెన్ మసాలా, వీటన్నిటిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను పొటాటోకి మసాలాస్ అన్నీ పట్టేలాగా. తర్వాత నేను ఒక రాయికి తీసుకొని దాన్ని పగలగొట్టేసుకొని లైట్గా మిరియాల పొడి యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసుకుంటున్నాను. ఆ ఎల్లో యోక్ అంతా వైట్ దానికి పట్టేలాగా నీట్గా బీట్ చేసుకుంటున్నాను. ఇది బీట్ చేసుకున్న తర్వాత మనకు అసలు ప్రాసెస్ స్టార్ట్ అవబోతుందండి. అక్కడ మెయిన్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్ నేను ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని అది వేడి అయ్యేంత వరకు అలా స్టవ్ మీద ఉంచాను. ఈ గ్యాప్లో నేను ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్తో లాలీపాప్స్ రెడీ చేసుకోబోతున్నానండి. సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోండి. నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ యూస్ చేస్తున్నాను. నా దగ్గర ఇంట్లో చిన్నవి ఉన్నాయి, మీరు ఇంకొద్దిగా పెద్దగా ఉంటే యూస్ చేసుకోండి. సో పట్టుకొని బ్యాలెన్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎగ్ మొత్తం కవర్ అయ్యేలాగా ఆ పొటాటో స్టఫింగ్తో బాగా కవర్ చేసుకోండి. సేమ్ వీడియోలో చూపించిన విధంగా చేసేసుకొని బాగా ఒత్తేసుకోండి, మొత్తం అది ఊడిపోయి పడిపోకుండా. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ లాలీపాప్ని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ యోక్లో డిప్ చేయాలండి. బాగా నేను దాన్ని తిప్పకుండా దానికి ఏం అవ్వకుండా స్పూన్ యూస్ చేసి పైన కూడా అంతా కవర్ అయ్యేలా చేస్తున్నాను. మీరు ఏదైనా బౌల్లో వేసి పెట్టుకుంటే కనుక డిప్ చేసేయండి, 1 or 2 డిప్ చేసేసి. దాని తర్వాత బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేయాలండి. ఈ బ్రెడ్ క్రమ్స్ దేనికోసం అంటే ఆ క్రిస్పీనెస్ తగలడం కోసం నేను ఈ బ్రెడ్ క్రమ్స్ని యూస్ చేస్తున్నాను. సో వీడియోలో చూపించిన విధంగా ఆ బ్రెడ్ క్రమ్స్ మొత్తం ఈ లాలీపాప్కి బాగా అంటుకునేలాగా మొత్తం డిప్ చేసేసుకోండి. డిప్ చేసేసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి. ఇది కొద్దిగా స్టఫింగ్ ఎక్కువ ఉంది కదా, పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి డైరెక్ట్గా అలాగే వేసేస్తే. సో కాబట్టి ఏదైనా ఒక గరిటె యూజ్ చేసేసుకొని వేసేయండి. నేనైతే వీడియోలో ఇలా గరిటె యూజ్ చేసుకొని ఫస్ట్ దాంట్లో ప్లేస్ చేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తిప్పేసుకున్నాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయొచ్చు. సో ఇది బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే. ఆ బ్రెడ్ క్రమ్స్ వల్ల ఇది పైన కొద్దిగా నల్లగా కనిపిస్తుందండి, బట్ అదేం అవ్వదు. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో ఎలా ఉందో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.